మాట్లాడుతున్నారు ఆయన. నేను శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడలేదంటున్నారు. హిందువుల మనోభావాలను గాయపరచిన నా ఉద్దేశం కాదంటున్నారు. నేను అన్ని ధర్మాలను మతాలను గౌరవిస్తానన్నారు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. పరోక్షంగా నాగబాబుకు కౌంటర్ ఇచ్చారంటున్నారు నెటిజన్లు. హిందువుల జోలికి వస్తే వదిలేది లేదని నిన్న ప్రకాష్ రాజ్కు నాగబాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడుకొచ్చారు, ఆయన కౌంటర్ వీడియో ఏంటి, ఒకసారి వీడియో చూద్దాం. నీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. అందరికి నమస్కారం. ఒక లిటరరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను, త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే. అవతార పురుషుడు రాముడిని నేను అన్నట్టుగా తప్పుగా వక్రీకరించి నా గురించి మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ ఏది తప్పుగా మాట్లాడలేదు, వక్రీకరించారు. ఎక్కడైనా మీ పని మీరు చూసుకుంటారా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అసలు నాగబాబు ఆయనకి ఏం కౌంటర్ ఇచ్చారు ఒకసారి నాగబాబు ట్వీట్ కూడా చూద్దాం. నాగబాబు ట్వీట్లో ప్రకాష్ రాజ్కి కౌంటర్ ఇస్తున్నట్టే కనబడింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వాయిస్లో కూడా అటు నాగబాబుకి కౌంటర్గానే కనబడుతోంది. సో ట్వీట్ మనం చూస్తాం. నాగబాబుకు సంబంధించి ట్వీట్లో మిస్టర్ ప్రకాష్ రాజ్, though you call yourself a Christian atheist, you respected your mother's faith at her funeral, a gesture we honor as son's duty. In the same spirit, you must respect the beliefs of millions. Atheism is not mocking gods or believers. It is a rational way of thinking. Hinduism is the only religion that even embraces atheist philosophy through its school of thought. To dismiss such a tradition in a rational thought, it is disrespectful. In other countries, no words could have landed in you in gave trouble. So this is my straight comment on you, and I will never counter with people like you who fall below dignity in the future. Respecting diverse belief systems in the true mark of rationality and responsibility. గతంలో వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఆయన అక్కడ అంత్యక్రియలో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ గెస్టర్ను చూపించారు. అది మీ కుమారుడిగా మీ డ్యూటీ అనుకున్నాను. మీరు అథీస్ట్ అయితే అయి ఉండొచ్చు, అంటే దేవుడిని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి అయితే అయి ఉండొచ్చు. కానీ పక్క వాళ్ళ బిలీఫ్స్ని, పక్క వాళ్ళు నమ్మేటువంటి ఆ ఆరాధ్య దైవాలని ఇలా మాట్లాడడం సబబు కాదు అని చెప్పి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. నా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హిందూ సంఘాలు కూడా కొంత ఆగ్రహాన్ని వెలుగెక్కాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ కేవలం నాగబాబు అండ్ ఆ హిందూ సంఘాలు అన్నట్టుగానే కనబడుతోంది. సో మా ప్రతినిధి అనీంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. అనీంద్ర, ఇప్పుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ వీడియో ఒకటి చేశారు. ఈ వీడియో డైరెక్ట్గా నాగబాబును ఉద్దేశించినట్టుగానే ఉంది అన్నట్టుగా నెటిజన్లు చెప్తున్నారు. నా పని నేను చేసుకుంటాను, మీ పని మీరు చేసుకోండి, మళ్ళీ వస్తాను కొన్ని రోజుల తర్వాత తేల్చుకుంటాను అన్నట్టుగా ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా ఉంది. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? అది తప్పు కాదు అంటూనే ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు? ఈ వార్నింగ్లో ఎటువంటి అర్థం ఉంది? ఎస్ మనోజ్, ఇటీవల ప్రకాష్ రాజ్ అటు రామాయణం శ్రీరాముడి పైన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెను సంచలనాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. దీనిపైన అటు హిందూ సంఘాలు కావచ్చు, ఇటు రాజకీయంగా కొంతమంది నేతలు కావచ్చు రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఎస్పెషల్లీ నాగబాబు దీనికి కౌంటర్గా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ పెట్టిన వీడియో నాగబాబును ఉద్దేశించే కాకుండా కొంతమంది ఎవరెవరైతే హిందూ సంఘాలు తనపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోని కౌంటర్గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తను మాట్లాడింది మొత్తం తీసుకోకుండా కొన్ని మాటలు మాత్రమే తీసుకుని వక్రీకరించారు. తను అన్ని మతాలని గౌరవిస్తాను, నేను శ్రీరాముడి పైన నేను వ్యతిరేకంగా కానీ మనోభావాలు దెబ్బతీసేలాగా కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా కానీ నేను మాట్లాడలేదు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను యాంటీ హిందూగా
చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నన్ను హిందూ వ్యతిరేకగా నన్ను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి నేను త్వరలో వచ్చి మాట్లాడతానంటూ కూడా అటు హిందూ సంఘాలకి ఇటు నాగబాబుకి కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు మొత్తం కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ అటు నాగబాబు పెట్టిన ట్వీట్కి అటు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ పెట్టిన ఈ వీడియోకి మాత్రం నెగిటివ్ రెస్పాన్సే వస్తుంది. మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు అంటూ కూడా, అండ్ ఇంకా ప్రకాష్ రాజ్ని బ్యాన్ చేయాలంటూ కూడా హ్యాష్ ట్యాగ్ని ఒకటి ట్రెండ్ కూడా చేస్తున్నారు. బ్యాన్ ప్రకాష్ రాజు అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్లో ప్రకాష్ రాజ్కి ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఓవైపు టీటీడీ బోర్డు నుంచి కూడా టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తన లాయర్ ద్వారా నోటీస్ కూడా జారీ చేశారు. తను తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేదంటే 100 కోట్ల పరువు నష్టం దావా కేసును కూడా ఫేస్ చేయాల్సి వస్తుందంటూ కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. కానీ ప్రకాష్ రాజు ఇవేమీ పట్టించుకోకుండా తను మాట్లాడింది ఏంటి అనేది ఒక క్లియర్గా వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఒకటి మాట్లాడితే ఇంకొకటి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను అన్ని మతాలని గౌరవిస్తాను, నేను హిందూ వ్యతిరేకని కాదు, నేను శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడలేదు, రామాయణం గురించి కూడా నేను తప్పుగా మాట్లాడలేదు. కొంతమంది రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కావాలని దీన్ని వక్రీకరించి నన్ను యాంటీ హిందూగా ప్రజెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటూ కూడా ప్రకాష్ రాజ్ క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ హిందూ సంఘాలు ఓవైపు కేరళలోను ఓవైపు ఢిల్లీలోను కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తన మాటలు ఉన్నాయి అంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వెలగక్కుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి అంత పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు. బికాజ్ వారు కూడా ఇటువంటి కాంట్రవర్సీలో ఇరుక్కోవాలనుకోరు. సో నాగబాబు మాత్రం బీయింగ్ అ పొలిటీషియన్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా ట్వీట్ చేశారు. అటు మీరు అంటున్నట్టుగా భానుప్రకాష్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటివరకు ప్రకాష్ రాజు వ్యాఖ్యలపై ఎక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అయిందా, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, ఏదైనా సీరియస్గా లీగల్గా వెళ్ళబోతున్నారా? ఎస్ మనోజ్, ఇప్పటికే కేరళలోను ఢిల్లీలోను కేసు అయితే ఫైల్ అయినట్టు తెలుస్తుంది. లీగల్గా వెళుతున్నారు. అండ్ ఇంకా టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా నోటీస్ జారీ చేశారు. 100 కోట్ల వరకు కూడా మీరు పరువు నష్టం కేసు ఫేస్ చేయాల్సి వస్తుంది, బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి వెంటనే అంటూ కూడా. సో డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసు ఫైల్ చేసే అవకాశం కనిపిస్తుంది, కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇండస్ట్రీ నుంచి మాత్రం ఇంతకు ముందు కూడా నాగబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రకాష్ రాజ్ ఇంతకు ముందు చేసిన కామెంట్స్ కూడా వెంటనే కౌంటర్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎటువంటి కామెంట్స్ చేసినా ఊరుకునేది లేదు, సహించేది లేదు, మేము వెంటనే రియాక్ట్ అవుతాం, గట్టిగా సమాధానం చెప్తామంటూ కూడా ఇంతకుముందు నాగబాబు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా నాగబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఇక్కడ మహిళా రిజర్వేషన్కి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి సమాధానం చెప్పలేక ఇప్పుడు ఈ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చారు, నన్ను యాంటీ హిందూగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటూ కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడడం జరిగింది. సో నాగబాబు ముందు నుంచి కూడా ప్రకాష్ రాజు ఈవెన్ ఇక్కడ జరిగినటువంటి మా ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా సో యాంటీగానే వీళ్ళ మధ్య నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు మరొకసారి అది తెర మీదకి వచ్చింది. ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా రియాక్ట్ అవ్వకపోవడానికి, అంటే ఈ కాంట్రవర్సీలోకి ప్రకాష్ రాజ్ ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియా వేదికగా సామాజిక రాజకీయ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. అది ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా దాని గురించి మాట్లాడడానికి ముందుకు రాని కార్యక్రమం అయితే ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా. సో ఇక్కడ కూడా తెలుగు స్టేట్స్లో కూడా డెఫినెట్గా కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనోజ్. థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా ప్రకాష్ రాజు దానికి కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ ప్రకాష్ రాజు మొన్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన రాముడు నార్త్ ఇండియన్ అని, సౌత్ ఇండియాకి వచ్చాడని, ట్రైబల్గా ఉన్నటువంటి రావణుడి తోటలో ఒక పండు కోసుకొని తిన్నాడని, అది గమనించిన రావణుడు వచ్చి క్వశ్చన్ చేశాడని, ఆ తర్వాత దానికి డబ్బులు కట్టమని అన్నాడని, వెంటనే అటు రావణుడు సిస్టర్ శూర్పణఖ కూడా వచ్చిందని, 2000 ప్లస్ GST అని చెప్పిందని, అటు రాముడు డబ్బులు చెల్లించలేకపోయాడని, సో వచ్చిన పని చేసుకొని వెళ్ళాలి కానీ ఇలా చేయకూడదు, మీరు బలవంతంగా వచ్చి హమారే పాస్ హిందీ లాంగ్వేజ్ ఉంది, హిందీ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మలయాళంలో తమిళ్లో వచ్చి హిందీ లాంగ్వేజ్ కోసం ఫోర్స్ చేయొద్దు. ఇట్స్ దేర్ ఓన్ బిలీఫ్. అక్కడి నుంచి వచ్చి నువ్వు వచ్చిన పని చేసుకొని వెళ్ళాలి కానీ రకంగా చేయకూడదని చెప్పి అది మోదీ కౌంటర్ ఇచ్చారా లేకుంటే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కౌంటర్ ఇచ్చారా. బట్ ఇన్ బిట్వీన్ ఎగ్జాంపుల్ చెప్తూ రాముడు, లక్ష్మణుడు,
రావణాసురుడు, శూర్పణఖ ఇలా పేర్లు తీసుకొస్తూ స్టైలిష్గా ఆయన రామ్, లక్కీ, రావణ్ అండ్ శూర్పణఖ అంటూ మాట్లాడుకొచ్చారు. సో ఇవన్నీ కూడా కొంత వివాదానికి దారితీశాయి, హిందూ సంఘాలు ఆగ్రహానికి గురయ్యాయి. అటు బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు లీగల్గా. మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే పరునష్టం దావా వేస్తానన్నారు. నాగబాబు ట్వీట్ చేశారు. పలు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వెలగక్కాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వాటన్నింటి కూడా వక్రీకరించారు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు, అవతార పురుషుడైనటువంటి రాముడిని నేను మాట్లాడతానని చెప్పి మీరు ఎలా అనుకుంటారు? అది నేను అనలేదు, మీరు తప్పుగా వక్రీకరిస్తున్నారు, మీ పని మీరు చేసుకుంటే బెటర్, లేదంటే నేను కొంత ఎలక్షన్ బిజీలో ఉన్నాను, ఎలక్షన్ అయిపోగానే వస్తాను, మాట్లాడుకుందామని చెప్పి కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. సో మీ అభిప్రాయం ఏంటి? ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో మీకేమనిపిస్తోంది? సో ప్రకాష్ రాజ్ని మీరు సమర్థిస్తారా, లేదా హిందూ సంఘాలు లేదా నాగబాబుని మీరు సమర్థిస్తారా? మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. సేమ్ టైం ఒకసారి మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఒక లిటరరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం, దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను, త్వరలో వస్తాను. అప్పటిదాకా బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU